మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డైలక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్ మీరు లోపలికి వెళ్ళండి, మేము ఎప్పుడే వస్తాం. అరే ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటికి వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకేమండి? లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చౌటున్నాడే దీని బాబు వట్టి తెంగరేదవరా. చెవిటిది మోగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో ఏంటా లుక్? గుడ్ల గోబలగా గుడ్లు పీకేస్తా. మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి వస్తుందా ఏంటి? నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. ఓ అలా అంటావా? ఇప్పుడు చూడు. వీళ్ళ నాన్నున్నాడే ఒట్టి దగులుబాజీ విధవా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడిని బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప. ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకర తిరిగిపోతూ ఉంటుంది. 2 గుడ్లు అడిగినందుకు చెప్పు తీసి చూపిస్తాడా దీని బాబు? అది బావరు కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు. దాన్ని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్ లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది. తాగితే మరచిపోగలను కానీ మరచిపోతే తాగగలను కానీ మరువనివ్వరు. వస్తున్నా కవి గారు. ఏమిటి సంగతి? ఏమిటి విషాదం? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, తను నన్ను ప్రేమించింది. మధ్యలో ఒక ధనవంతుడు క్రాష్ అయ్యాడు, నన్ను చీకొట్టి వాడితో వెళ్ళిపోయింది. ఆ రోజు మొదలు పెట్టిన తాగుడు ఈ రోజు వరకు కొనసాగిస్తుంది. సరే కవి గారు ఊరుకోండి, బాధపడకండి. నా స్టోరీ కూడా అదే. వీడేంటి కొత్తగా చెప్తున్నాడు? ఏంటన్నా నీకు లవ్ స్టోరీ ఉందా? నేను ఒక అమ్మాయిని 10 ఏళ్ళు కంటిన్యూగా లవ్ చేశాను, సిన్సియర్ గా లవ్ చేశాను. ఒక రోజు ఒకే ఒక మాట అన్నాను, అంతే చీకొట్టి వెళ్ళిపోయింది. ఇంతవరకు మళ్ళీ నా మొహం చూడలేదు. చీకుటి వెళ్ళిపోయేలా ఏం చెప్పావు? ఒకే ఒక మాట. అదేమిటో చెప్పి చావు. ఐ లవ్ యూ. అంటే తను నిన్ను లవ్ చేయలేదన్నమాట. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం చేసినాను. సంసా గారు, నాలాగా లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఈ చొక్కా ఇవ్వమంటావా? ఒక్క పాట పాడండి. నీలా ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికులను ఓదార్చడానికి నా దగ్గర ఒక సూపర్ సాంగ్ ఉంది, పాడుతాను విను. హారం పడి తీసుకురా. ఇప్పుడు చూడు, రెడీ? మహిళలనే పొరపాటున నమ్మవద్దండి, అయ్యా నమ్మవద్దండి. నమ్మి మీరు సర్వస్వం కోల్పోకండి, అయ్యా కోల్పోకండి. ఆడాళ్ళ తొలివలపే కల్లర నాన్న, వద్దోయి ఆడతలపే దూరం పోరా. అమ్మడి కోసం ఖర్చయిపోకు, వనితల ఊసే అరే వద్దుర మనకు. మహిళలనే పొరబాటున నమ్మవద్దండి, అయ్యా నమ్మవద్దండి. నమ్మి మీరు సర్వస్వం కోల్పోకండి, అయ్యా కోల్పోకండి.
అని నమ్మి బాగుపడుతున్నాడా? ప్రేమించి కుర్రాడే ఖర్చెడతాడు, అరే ఆడ చేయి వీడి కోసం ఖర్చెడుతుందా? ప్రేమించి తాజ్ మహల్ కట్టి మగాడే, ఆడోళ్ళు అట్లాంటివి చేసి ఉన్నారా? నమ్మబోకండి బాబు, నమ్మబోకండి, నమ్మబోకండి, ఆడవాళ్ళ నమ్మబోకండి. మహిళలనే పొరబాటున నమ్మవద్దండి, అయ్యా నమ్మవద్దండి. నమ్మి మీరు సర్వస్వం కోల్పోకండి, అయ్యా కోల్పోకండి. మహిళలదే పై చేయి మగవాళ్లపై, మన బతుకులనే నాశనం చేసేటి బాంబులు వాళ్ళు. మహిళంటే నిన్ను ముంచే సునామీ ఏరా, నువ్వు నోరు జారి ప్రేమించావా పైకి తేలవు. వాళ్ళేరా లోకానికి అందగత్తెలు, మనమంతా వనితల ముందు బలాదూరులే. నమ్మబోకండి బాబు, నమ్మబోకండి, నమ్మబోకండి బాబు, నమ్మబోకండి. మహిళలనే పొరబాటున నమ్మవద్దండి, అయ్యా నమ్మవద్దండి. మహిళలనే మాటలతో తిట్టకండయ్యా, అరే తిట్టకండయ్యా. మహిళలంటూ లేదంటే మీరు లేరులే, ఆహా మేము లేములే. నిన్ను గన్న తల్లి కూడా ఆడది కాదా? నీ తోడబుట్టినట్టి చెల్లి ఆడది కాదా? తూలకండయ్య వనితల తిట్టకండయ్య, తూలకండయ్య వనితల తిట్టకండయ్య. ఆపండ్రా. ఏంట్రా మీ ఉద్దేశం? రాత్రి 11 అయింది, లైట్లు వేసుకొని డాన్స్ చేస్తున్నారు. కరెంటు బిల్లు మీ అబ్బ కడతాడా? పదమ్మా. నెల రోజులకి ఎంత మురుగు పట్టిందంటబ్బా. రే ఇప్పుడు చూడు, ఏమిట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ పాలతోనా. ఆ పొగరు చూసావా? రే ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది. ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రేయ్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి వైకల్యాన్ని ఎగతాళి చేయొద్దు అని. నువ్వు మారవరా. సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండు పిల్లిలాగా, ఆ జుట్టు చూసావా ముళ్ళ పందిలాగా, ఆ కళ్ళు చూసావా గొడ్ల గోపలాగా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఏరా, నన్ను పట్టుకొని చెవిటిది అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి. రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. కలయా నిజమా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. సరిగా చూసి చెప్పండి. జరిగింది, జరుగుతూ ఉన్నది, ఇకపై జరగబోయేది
అంతా కరెక్ట్గా చెప్తాను. ప్రతిరోజు జనాలందరూ నన్ను వెతుక్కుంటూ వస్తున్నారంటే కారణం ఏంటి? ఊరి నుండి అప్పులు చేశారా ఏంటి? అంత బాగా జనాలు నన్ను నమ్ముతున్నారు, నా జోస్యాన్ని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నానంటే పర్వాలేదు, కంగారు పడద్దు. ఇదంతా శని దశ పూర్తయ్యే వరకే. వచ్చే 7వ తారీఖు నుంచి బుధమహర్ దశ ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాత ఈ జాతకస్తుడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే బుధుడు అనుగ్రహిస్తే లక్షలొచ్చి పడతాయి. కానీ గురువు అనుగ్రహిస్తే ఇలా తొక్కలిస్తాడా? దాన్ని అవతల పడేయండి సార్, కోట్లు ఇస్తాడు. అర్థమైందా? 54వ ఏట ఇతనికి శుక్రదశ వస్తుంది. ఆ సమయంలో ఇతను మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. విన్నావా? ఈ జాతకస్తుడికి 8ంట బుధుడు ఉచ్చలో ఉండటం వల్ల దీర్ఘాయుషుడు అవుతాడు. 95 సంవత్సరాలు గ్యారెంటీగా బతుకుతాడు సార్. ఒక ఫోన్ చేసుకుంటాను. హలో, ఎవరు? మినిస్టర్ గారా? సార్, కొంచెం వెయిట్ చేయండి, కరెక్ట్గా 4:30కి వస్తాను. థ్యాంక్ యూ. ఎలా సాధ్యం? సాధ్యంగా ఏమవుతుంది? నా చేత జాతకం చెప్పించుకోవాలంటే మన రాష్ట్రపతి దగ్గర నుంచి ఒబామా వరకు వెయిట్ చేయాల్సిందే. అంతే. నేను సెల్ ఫోన్ లో బ్యాటరీ వేయలేదు, నువ్వెలా మాట్లాడావు? వేయలేదా? వేయలేదు. నిజంగా వేయలేదా? వేయలేదు. అదేమిటంటే ఒక లగ్నంలో 9 గ్రహాలు ఉచ్చలో ఉన్నటువంటి నాలాంటి వ్యక్తి బ్యాటరీ లేకుండా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. అవేమి పట్టించుకోకండి. తెలిసిందా? ఏంటి అప్పుడప్పుడు మీ అబ్బాయిని చూసి తెలిసిందా, అర్థమైందా అని అడుగుతున్నారు? తర్వాత చెప్తాను, మీరు మిగతా చెప్పండి. ఈ జాతకస్తుడు 54 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్రపంచాన్నే మహారాజులా ఏలుతాడు. ఇతనికి కోటాను కోట్ల డబ్బేంటి, భవంతులేంటి, మర్యాదలేంటి, చివరిదాకా అంత వైభవంగా బతుకుతాడు. అలాగా? విన్నావా? నేను చెప్పింది విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు? సార్ ఆపండి సార్. ఇప్పుడు ఏం జరిగిందని మీ వాడిని అలా చావబోతున్నారు? టెల్ మీ సార్. మరేంటయ్యా, ఈ జాతకుడు చచ్చి ఆల్రెడీ 10 సంవత్సరాలు అయింది. నువ్వు ఒక ఫ్రాడ్ అని నమ్మొద్దని వీడికి ఎన్నోసార్లు చెప్పాను. కానీ వీడు నా మాట వినకుండా నీ చేతే జోసి చెప్పించుకుంటానంటున్నాడు. అందుకే నేను టెస్ట్ చేశాను. నువ్వు చెప్పిన దాంట్లో ఒకటైనా కరెక్ట్ గా ఉందా? ఈ జాతకుడు ఎలా చచ్చాడో తెలుసా నీకు? ఊరి నిండా అప్పులు చేసి ఆఖరికి వీధులంటూ అడుక్కుంటూ కుక్క చావు చచ్చాడయ్యా. వాడి జాతకం చూసి వాడిది దీర్ఘాయుషు కోటీశ్వరుడు అవుతాడో చెప్తావా? నువ్వు జోషుడివి, నీకు జాతకరత్న బిరుదు ఒకటి. మాడుగుల మాధవరావు కాదు, ఫ్రాడ్ అబద్ధం రావని పెట్టుకో. ఏదవా నువ్వు బదరా. అమ్మో, సెల్ ఫోన్ ఇక్కడ, సెల్ ఫోన్ పెట్టాను. ఏదయ్యా మీద తీసుకో. ఇలా ఫ్రాడే.